హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. హలో ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి దీనికి సంబంధించి ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే ఒకవేళ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్స్ లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి అన్నది, అలాగే మెరిట్ లిస్ట్కి సంబంధించిన ప్రాసెస్, ఇలా చాలా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా సపోర్టివ్గా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే నేను తర్వాత అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏపీడీఎస్సీకి సంబంధించి ఒక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్గా. ఇక్కడ చూసినట్టయితే కనుక మెగా డిఎస్సీ 2025 సంబంధించి జూలై 25న ఫైనల్కి విడుదల అనేసి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెగా డిఎస్సీ 2025లో భాగంగా మొత్తం 16,347 పోస్టులకు సంబంధించి ఉపాధ్యాయుల పోస్టుల కోసం గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించి ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేయడం అయితే జరిగింది అనేసి ఇవ్వడం చేశారు. అలాగే మనకి ఇక్కడ ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అది ఏంటి అని చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది కీను విడుదల చేస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ప్రైమరీ కీ ఏదైతే విడుదల చేశారో, వాళ్ళు రిలీజ్ చేశారో దానికి మనకి అబ్జెక్షన్ చెప్పడానికి మనకి జూన్ 12 వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ వచ్చిన మొత్తం అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా టాలీ చేసుకుని సో ఫైనల్ కీని మనకి జూలై 25న విడుదల చేస్తారు అనేసి చేయనున్నారు అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ మనకి చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా తెలిపారు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీని ఆధారంగా అభ్యర్థుల మెరిట్ను నిర్ధారించి తదుపరి దిశకు అడుగులు వేయనున్నారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి టోటల్గా ఇక్కడ జూలై 25న మనకి సబ్జెక్ట్స్ వైజ్గా కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అది ఫైనల్ కీ అనేది మనకి సబ్జెక్ట్స్ వైజ్గా రిలీజ్ చేస్తారు అని తెలుస్తుంది అనమాట. అండ్ మిగిలిన డీటెయిల్స్ గురించి చూసినట్టయితే ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకు ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది అనేసి ఇచ్చారు. ఇది మనకి న్యూస్ అనేది దిశ న్యూస్ పేపర్లో అలాగే వెబ్సైట్లో రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మొత్తం 16,347 పోస్టులకు సంబంధించి గతంలో మనకి పరీక్షలు నిర్వహించారు, అది అందరికీ తెలిసిందే. అలాగే ఈ పరీక్షలు అనేవి జూన్ 6న స్టార్ట్ అయ్యి అలాగే జూలై 2కి ఎండ్ అవడం అయితే జరిగింది. అలాగే జూలై 2కి ఎండ్ అయిన తర్వాత జూలై 3న మనకి కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన తర్వాత జూలై 4 నుంచి మనకి 12 వరకు కూడా అబ్జెక్షన్స్, ఈ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి రీసెంట్గానే ఈ జూలై 12న మనకి అబ్జెక్షన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసిన తర్వాత మనకి వితిన్ 7 డేస్లో మనకి ఫైనల్ కీ అయితే ఇస్తారు అనేసి మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మనకి నార్మల్గా ఫైనల్కి వితిన్ 7 డేస్ అనేసి అంటే మ్యాక్సిమం మనకు ఒక 19 to 20 లోపల రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అనేసి అంటే మనకి ఫైనల్కి వచ్చేసి జూలై 25న మనకి ఇక్కడ ఇస్తారు అనేసి మనకి ఫైనల్కి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇది విద్యాశాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకి తొందరలోనే రాబోతుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అనేసి అంటే కనుక ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టు 25 నాటికి ఎంపిక ప్రకటన చేస్తారు అనేసి ఇచ్చారు. అండ్ మనకి ఆగస్టు 25 చూసినట్టయితే కనుక ఆగస్టు 25కి ఎంపిక అలాగే వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు అనేసి ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి చూసినట్టయితే ఇంకొకటి ఏంటి అనేసి అంటే మనకి 1:1 ఆ పద్ధతిలో మనకి ఈ ఎంపిక విధానం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఎలా ఉండబోతుంది అనేసి అంటే మనం అందుబాటులో ఉన్న ప్రతి పోస్ట్కి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేశారు చాలామంది. అంటే ఎస్సీకి సంబంధించి ఎస్సీ రాసిన వాళ్ళు టీజీటీ అలాగే పీజీటీకి కూడా ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక, అర్హత ఉంటే కనుక వాళ్ళు కూడా రాయడం జరిగింది. సో వాళ్ళకి మనకి జస్ట్ ఎన్ని పోస్టులకు మనం రాసినా సరే అన్ని పోస్టుల్లో ఒకవేళ వచ్చినా సరే మనకి ఒకదానికి మెరిట్ లిస్ట్ బట్టి మనకి ఒకదానికి మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో అలా అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఇక్కడ మనకి ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేశారు.
ఏంటి అనేసి అంటే కనుక మనకి విద్యా అర్హతలకు సంబంధించి, అలాగే నేటివిటీ అంటే బర్త్ ప్లేస్కి సంబంధించి, అలాగే రిజర్వేషన్కి సంబంధించి, అలాగే ఇతర ఏవైతే అర్హతలు ఉంటాయో వాటికి సంబంధించి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. సో అప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చెయ్యలేకపోతే కనుక మెరిట్ జాబితాలో అంటే మెరిట్ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ పర్సన్కి అవకాశం అయితే ఛాన్స్ అయితే ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆగస్టు 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్గా మనకి ఇంకొకటి ఏం మెన్షన్ చేశారనేసి అంటే డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏదైతే ఉందో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే మీరు ఇలా ఇచ్చే ఉంటారు కదా. సో దాంట్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారంగా మీకు అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టుకున్నారు దానికి ఎలిజిబిలిటీ చూస్తారు. దాంట్లో మెరిట్ లిస్ట్లో కనుక ఒకవేళ మీ పేరు ఉంటే మీరు ఏదైతే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారో దానికైతే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న దానికి రాలేదు అనేసి అంటే కనుక అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్కి సంబంధించి చూస్తారు. దాంట్లో మీకు మార్క్స్ ఉండి అలాగే మీకు ప్రతి ఒక్కటి కూడా ఎలిజిబిలిటీ ఉంది అనేసి అంటే కనుక మీ క్యాస్ట్ వైజ్గా ఎప్పుడైతే ఇది ఫిల్లింగ్ చేస్తూ వస్తారో సో అప్పుడు మీరు సెకండ్ దానికి ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దానికి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తీసుకుంటారు. ఒకవేళ సెకండ్ దానికి కూడా లేదు మీకు ప్రిఫరెన్స్ రాలేదు అలాగే మెరిట్ లిస్ట్ లేదు అనేసి అంటే కనుక అలా అప్పుడు మీరు ఇలాగ మీకు ఏదైతే ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకున్నారో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఎలిజిబుల్డా కాదా అనేసి అన్నది అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకున్న మార్క్స్ని బట్టి అలాగే మీకున్న మెరిట్ లిస్ట్కి వచ్చిన మీకు ఆ పొజిషన్ని బట్టి మీకు అనేది జాబ్ కోసం మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి దీంట్లో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చూసినట్టయితే కనుక మీకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అంటే మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనమాట. అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా ఒరిజినల్స్ కావాలి. మీరు ఒకవేళ ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సరే మీ నెక్స్ట్ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వెళ్ళిపోతుంది. అది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అది మీరు ఖచ్చితంగా మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది అనేసి మీరు అనుకుంటే మీరు ఒకవేళ మీ దగ్గర ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైనా మిస్ అయ్యాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చేయించుకోవడమో లేదనేసి అంటే వాటిని అన్నింటినీ కూడా మీరు లైన్లో పెట్టుకోవడం చేయాలి. లేదు అనేసి అంటే మీకు చాలా ఇబ్బంది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే కావాల్సి ఉంటుంది అంటే 10th మార్క్ లిస్ట్. దీని తర్వాత మనకి ఇంటర్ మెమో అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్కి సంబంధించిన ఇంటర్ మార్క్స్కి సంబంధించిన మార్క్ లిస్ట్ అలాగే మెమో అయితే కావాల్సి ఉంటుంది. దాని తర్వాత డిగ్రీకి సంబంధించిన మార్క్ మెమో అయితే ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే పీజీకి ఒకవేళ మీరు పీజీ కూడా చేస్తుంటే పీజీ మార్క్ మెమో కూడా ఉండొచ్చు. అలాగే మనకి బీఈడి అయితే బీఈడి లేదనేసి అంటే డిఈడి అయితే డిఎడ్ అయితే డిఎడ్ అనమాట. సో ఈ రెండాట్లో ఏదో ఒకటి మీరు ఏదైతే చేశారో దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ అయితే మార్క్ లిస్ట్ లేకపోతే ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు. అంటే కొంతమంది ఇది రీసెంట్గా చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు జస్ట్ ఓడి రాకపోయినా ప్రొవిజనల్ పెట్టుకున్న వాళ్ళకి సరిపోతుంది అనమాట. ప్రొవిజనల్ కూడా ఒరిజినల్ ఉండాలి. సో అదైతే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అనేసి అంటే ఏపీ టెట్ మెమో కూడా ఖచ్చితంగా కావాలి. ఏపీకి టెట్కి సంబంధించి మార్క్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తారు కాబట్టి ఏపీ టెట్కి మీకు ఏదైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో దానికి సంబంధించిన మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రింట్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు ఎప్పుడో రాసిన వాళ్ళు కూడా ఉంటారంటే 2013లో రాసిన వాళ్ళు 18లో రాసిన వాళ్ళు లేకపోతే 20లో రాసిన వాళ్ళు ఇలా చాలామంది అయితే ఉన్నారు. సో అప్పటివి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఒక వీడియో అయితే చేశాను. అది కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్లో పెడతాను. ఒకవేళ మీకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో చూసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి 4th to 10th వరకు మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఒకే డిస్టిక్లో ఖచ్చితంగా ఒక 4-5 years చదివినట్టు స్టడీ సర్టిఫికేట్ కావాలి అనేసి అంటున్నారు. అంటే మీరు ఏ డిస్టిక్ అయితే అప్లై చేసుకున్నారో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి అప్లై చేశారనుకోండి. ఈస్ట్ గోదావరికి అప్లై చేస్తే ఈస్ట్ గోదావరిలోనే మీరు చదివినట్టుగా ఒక 6th to 10th వరకు అయినా సరే ఒక స్టడీ సర్టిఫికేట్స్ అనేది కావాలి. మ్యాక్సిమం 4th to 10th వరకు కావాలి. లేదు అనేసి అంటే మినిమం 6th to 10th వరకు అయినా ఖచ్చితంగా ఒక జిల్లాలోనే కంటిన్యూగా చదివినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి అనేసి మెన్షన్ చేస్తున్నారనమాట. మీరు ఒకవేళ మీ దగ్గర లేదు అనేసి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కడైతే చదివారో అక్కడికి వెళ్ళి ఈ ఏదైతే మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని మీరు అడిగి ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకనేసి అంటే చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఇంకొక ఇంపార్టెంట్
క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు టెట్కి అప్లై చేసేటప్పుడు లేదంటే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓకే అయ్యింది అనుకోండి, మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఓకే అయిపోయింది కాబట్టి మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 2018లో అయినా సరే మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు డిఎస్సి దాంతో అప్లై అయిపోయింది అనేసి అంటే కనుక అది మీకు యూజ్ అవుతుంది. లేదు మీకు యూజ్ అవ్వలేదు, ప్రీవియస్ది ఇంకా మీకు పాతది ఒకవేళ 2013ది ఒకవేళ అప్పటిది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంకొక సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు ఒకవేళ వ్యాలిడిటీ ఉంటే కనుక మీరు అవసరం లేదు. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇంకో సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. అలాగే ఇక్కడ మనకి మెయిన్గా 1:1 పద్ధతిలో మనకి ఎంపిక విధానం ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కొంతమందికి 1:1 పద్ధతి ఎలా ఉంటుంది అనేసి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ 1:1 అనేసి మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగారు అనేసి అంటే నేను ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో అవన్నీ కూడా మీ వరకు రావాలి అనేసి అంటే ఫస్ట్ అయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి త్వరలో నిరుద్యోగుల వృత్తి అమలు అనేసి ఇక్కడ మనకి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది హోంమంత్రి అనిత గారి దగ్గర నుంచి. సో దీన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి కేంద్ర కొలువులకు సిద్ధమైన అనేసి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అనమాట, అంటే ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు అనమాట. దీనికోసం నేను స్పెషల్గా ఒక వీడియో అయితే నేను ప్రీవియస్గా చేయడం జరిగింది. ఆ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి లాస్ట్ డేట్ అవన్నీ కూడా మనకి ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి అప్లై ఫామ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, మన ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, స్టెప్ వైజ్గా ఎలా అప్లై చేసుకోవాలి అనేసి నేను క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. స్టెప్ వైజ్గా ఒక వీడియోలో, అలాగే మొత్తం దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వీడియోలో మొత్తం 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు ఓన్గా ఇంట్లోనే అప్లై చేసేసుకోవచ్చు అనమాట, అంటే మీ ఫోన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ కొంతమందికి అయితే ఇది ఎలాంటి ఫీజు కూడా లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనకి జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మనకి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా. సో మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అది కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీరు ఏరియా కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పారు అనేసి అంటే దానికి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే మీకు పెట్టే అవకాశం అయితే నాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. ఇంకా అలాగే దీనికి సంబంధించి 1:1కి సంబంధించిన వివరాలు కావాలనుకున్న వాళ్ళు 1:1 అనేసి కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. అలాగే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేస్తే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.